హాయ్ హలో అషి అషి హలో చెప్పు. ఇప్పుడు అషి మాట్లాడుతుంది. అషియా మాట్లాడుతుందా ఇప్పుడు? మనం ఎక్కడ? హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం మనం? మౌనిక ఎవరు? అషి ఎక్కడికి వెళ్తుంది మరి? అషికి మాటలు రావా? ఎందుకు ఏడుస్తుంది అషి? రాదంట అషి. హలో డాడీ. హలో మమ్మీ. వేడిలో నా మొహం చూడప్పుడు ఎలా అయిపోయింది. తీసి మళ్ళీ అబ్బా బయట నుంచి ఆ గాలి వస్తుంటే భలే ఉంది అసలు. స్టార్ట్ అవుదామా? స్టార్ట్. గాలి వేయట్లేదా? ఏసీ వేసారు నానా. వేస్తుంది. అషి నువ్వు చెప్తే నాన్న ఏసీ పెడతాను నీకు. చెప్పవా మనం ఎక్కడికి వెళ్తున్నామో? సరేలే నీ ఇష్టం అయితే. కొంచెం అంటే అషమ్మతి ఏసీ వేసారంట మా నాన్న. చల్లగా అవుతుంది ఇప్పుడు కార్ అంతా. చల్లగా అవుతుంది. అది తీస్తే వేడిగా అయిపోతుందా? అషి సైలెంట్ అయ్యాక అప్పుడు హెల్మెట్ పెట్టుకోపోతే అందుకే పెట్టుకోవాలి. అషమ్మ నీకు తెలుసా మనం ఎక్కడికి వెళ్తున్నామో? తెలీదా నీకు? నాన్న సర్ప్రైజ్ ఇస్తా అన్నారే, మరి తెలియకపోతే ఎలాగా? నీకు కూడా ఎవరు చెప్తే వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నాము? నువ్వు చెప్పావు ఆల్రెడీ, అషి చెప్పలేదు మరి ఏంటో. అషి సాడ్ గా ఉంటే నాన్న సర్ప్రైజ్ ఇవ్వరంట మరి. అది తీసేస్తే ఏసీ అంతా బయటకు వెళ్ళిపోయింది అనుకో, హైజ్ ఉంటుంది నీకు. మళ్ళీ చల్లగా ఆలేస్తుంది. ఇప్పుడు అషి నిద్రపోతుంది అంట. యా వచ్చేది అషి. చీ అలా పెట్టుకుంటే అషి ఫేస్ అసలు బాగాలేదు. మౌనిక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఎవరుంటారు? చెల్లి ఉంటది. ఎవరు చెల్లి పేరేంటి చెప్పాలి? ఇష్వైజే బెస్ట్ కాదు, నీకు తెలుసు. హన్విక. హన్వి ఉందా షమా? నీ ఫ్రెండా హన్వి? దక్షిత్ ఫ్రెండా? నీ ఫ్రెండేనా? మరి నీ ఫ్రెండ్కి ఏం తీసుకెళ్తున్నావు మరి? హన్వికి ఏం తీసుకెళ్తున్నావు మరి? గశంక్ హన్వి నీ ఫ్రెండ్. ఎలాగా? ఎలాగా? నిన్ను చెప్తుందా? చూపించి ఇలాగా అలా అని చూపిస్తుందా నీకు? ఇలాగా నిన్ను చూపిస్తుందా? నువ్వంటే చాలా ఇష్టం అంట హన్వికి. నీ ఫ్రెండా మరి? ఇందాక మౌనిక సాంగ్ పాడే ఎలాగా? ఈరోజు పొద్దున్నుంచి బాగా అడుగుతున్నారనమాట, ఎప్పుడు వెళ్తాము, ఆంటీ పేరు మౌనికానా అని నిన్నటి నుంచి సాంగ్ పాడుతూ ఉన్నారు. ఈరోజు కింద గార్డెన్ కూడా అలాగే వెళ్ళారనమాట. అషమ్మ ఏసీ వేసారు. అషి అయితే ఫైనల్లీ పడుకుని పోయింది. అండ్ ఇట్స్ ఓకే నాన్న, తీసుకుందాంలే మళ్ళీ. అండ్ టూల్ కూడా రిటర్న్ ఇచ్చేసాం అనమాట. అది రిటర్న్ ఇవ్వాలి, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ ఇవ్వకపోతే మండే ఇవ్వాలన్నమాట. ఇన్ని డేస్కి రెంట్ కూడా పే చేయాలి. ఇంకా అందుకని రిటర్న్ ఇచ్చి. లేదమ్మా ఇట్స్ ఓకే, తీస్తాను. లేదు దిగాక తీస్తా, ఓకేనా? అండ్ ఆన్ ది వేలో అనుష వాళ్ళకి ఒకటి ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు అది పిక్ చేసుకుంటారు. అక్కడి నుంచి మేము స్టార్ట్ అవ్వాలి. ఎంత టైం పడుతుందో తెలీదు, నేను మళ్ళీ అప్డేట్ చేస్తా. అసలు ఎక్కడికి వెళ్తున్నామో ముందు వీడియోలో చెప్పాను లేదు నాకు. ఏంటి హిల్స్ఫీల్డ్ దగ్గర అనుకుంటా, బర్గర్ కింగ్. అక్కడ బర్గర్ కింగ్ కదా.
అది. అండ్ మేమైతే స్టార్ట్ అయ్యాం. ఎక్కడికి అంటే మా ఫ్రెండ్ మౌనిక వాళ్ళ ఇంటికి అనమాట. సో తను కూడా ఒక యూట్యూబరే. ఆల్మోస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అయ్యాం అనమాట. ఇదే ఫస్ట్ టైం మీట్ అవ్వడం. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం కానీ మౌనిక హౌస్ కొంచెం లాంగే అమ్మ ఇక్కడ నుంచి. సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం కానీ మాకు రెనోవేషన్ వర్క్స్ వల్ల అది అంతా అవ్వట్లేదు. అండ్ ఈ వీకెండ్ ఫ్రెండ్షిప్ డే కదా మీట్ అవుదాం అని అంది. అండ్ ఈ వీకెండ్ ఎలాగో శివ కూడా కంప్లీట్గా వర్క్స్ చేసి ఉంటారు. సో ఫైనల్లీ ఇంకా తనకి కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. ఈ వీక్ అంతా కొంచెం స్ట్రెయిన్ అయి ఉంటారు కదా అని చెప్పి ఇంకా ఓకే చెప్పి ఈరోజు బయలుదేరుతున్నాం. కొంచెం ఎర్లీగా అవ్వాల్సింది కానీ లేట్ అయిపోయింది అనమాట. చూసారు కదా ముందు బ్లాగ్లో ఎలా అయ్యింది ఏంటి అని. అండ్ ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా ఎక్కువ టైం తీసుకుంది. మేము నిన్ననే ఆల్మోస్ట్ 2 doors వేసేద్దామని ఫిక్స్ అయ్యాము. బట్ ఆ ఒక్కటి ఆ కొట్టడం అన్ని సెంటీమీటర్స్ అందులోనూ బెటాన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల టూల్ తీసుకొచ్చినా పోనీ మార్నింగ్ 2 hours అయిపోయింది అనుకున్నాం. మార్నింగ్ షార్ప్గా 9 స్టార్ట్ చేశారు. 8:30కో 9కో స్టార్ట్ చేశారు. 12కి ఇంకా బ్రేక్ ఇవ్వాలి కాబట్టి సౌండ్ చేయకూడదు కాబట్టి 12 వరకు ఆపి మళ్ళీ 2 తర్వాత మళ్ళీ వర్క్ చేసాము. సమ్ టైమ్స్ అంతే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అన్ని లేట్ అవుతూ ఉంటాయి. చాలా లాంగే అమ్మ ఇక్కడ నుంచి. స్వైస్ట్ ఉండే ఇంకా వాటే చేయాలి మనం. నువ్వు స్లాఫ్ అని చెయ్యి. రిలాక్స్ అవ్వు ఓకేనా. వెళ్ళాక ఆడుకుందు కానీ నేను పార్క్ కూడా తీసుకెళ్తా ఓకేనా. ఆంటీ పార్క్ తీసుకెళ్తుంది అంటే నిన్ను వచ్చాక. యా ఓకే. బజ్జు నిద్ర వస్తే కాసేపు. చెల్లి బజ్జు ఉంది కదా. అండ్ ఏం చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. ఏంటమ్మా వాటర్ బాటిల్ తెచ్చాను, బ్యాగ్ వెనకాల పెట్టాను. అది తీసినప్పుడు అందులో వాటర్ బాటిల్ ఇవ్వచ్చు. నాకు దాహం వేసేస్తుంది. కోసం తరించిపోనా ఏం చేసావే మెరుపు స్టార్ట్ అవుతాం. నాకు ఇప్పుడే ఒకటి మైండ్ లోకి వచ్చింది. జనరల్ గా మేము డిస్కస్ చేసేవి ఇలా కార్లో ఆ వీడియోస్ కింద పెడుతున్నాను. మేము ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటాం లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళినప్పుడు. చాలా మాట్లాడుకుంటాం. అన్ని ఎప్పుడు రికార్డ్ చేయం. అంత లాంగ్ జర్నీ అయినా సరే ఒక 13 hours ఏదైనా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. సో అలా ఎప్పుడైనా ఒక్కొక్క టాపిక్ మీకు ఇంక్లూడ్ చేస్తున్నాను. నాకు ఏదో ఒకటి గుర్తు వస్తుంది. తను డ్రైవింగ్ లో ఉంటారు కదా, ఇంకా ఆ టాపిక్ మీద నడుస్తుంది. నాకు ఇప్పుడు ఏం గుర్తొచ్చిందంటే నువ్వు చిన్నప్పటి నుంచి అంటే చైల్డ్హుడ్ 10th వరకు, మళ్ళీ ఇంజనీరింగ్ వరకు, మ్యారేజ్ అయ్యాక అండ్ ఇన్ బిట్వీన్ మ్యారేజ్ ముందు ఇంజనీరింగ్ అయ్యాక ఈ 4 different స్టేజెస్ ఆఫ్ లైఫ్లో నీకు ఎప్పుడు టెన్షన్ ఫ్రీ, కొంచెం స్ట్రెస్ ఫ్రీ కంపారిటివ్లీ అలా ఎప్పుడు ఉంది ఏ ఫేజ్లో? ఆబ్వియస్గా అంటే స్ట్రెస్ ఫ్రీ అంటే భయపడకుండా భయపడకుండా అంటే చూసి మాట్లాడు. మ్యారేజ్ అయ్యాక జాబ్ వచ్చాక అప్పుడు అంతా భయం ఉండదు ఓకే. కానీ టెన్షన్ అనేది చిన్న చిన్న ఓకే బుజ్జి. ఇప్పుడు ఆఫీస్ అవి కాదు మరి ఏమో నీ గురించి నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను జనరల్ 10th వరకు అంటే ఈ 10th ఎగ్జామ్స్ అవి కాకుండా అయితే ఆ ఏజ్ కి అదే టెన్షన్. చదువు టెన్షన్. ఓకే నేను అంత సూపర్ బ్రిలియంట్ స్టూడెంట్ ఏం కాదు అలా అని అంటే 10th వరకు ఓకే నేను ఏదో పాస్ అవ్వాలి అని చదివాడిని తప్ప నేను క్లాస్ ఫస్ట్ లేదంటే యూనివర్సిటీ ఫస్ట్ రావాలని ఎప్పుడు చదవలే. అంత నాకు తెలిసి వచ్చింది కదా స్టేట్ ర్యాంక్. అది తర్వాత అప్పుడు ఎప్పుడైతే నాకు ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ పుట్టి చదవాలి, ఇంజనీరింగ్ చేయాలి. నాకు చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్ ఎప్పుడు చదువుకోలేదు కానీ చదువుకోవడానికి ఎలక్ట్రానిక్స్ అవి ఎప్పుడు చదువుకోలేదు కానీ చిన్నప్పటి నుంచే నేను మోటార్లు, బ్యాటరీస్, లైట్స్ చుట్టుపక్కల మా ఇంట్లో అప్పటి నుంచే ఏమైనా అన్ని రిపేర్ నేనే. మా ఇంట్లో పక్కింట్లో అన్ని అంటే తెలిసి తెలియపోయిన మిస్టేక్స్ చేసినా
చాలా అంటే చాలా ఉండే అంటే అప్పట్లోనే ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ అవుతుంది, దానికి లైట్స్ పెడితే లైట్స్ అవుతుంది, రెక్టిఫైర్ ఉంటది, డీసీ అవుతుంది, అవన్నీ బాగా తెలుసు. ఎప్పుడైతే నాకు ఇంజనీరింగ్ మా ఇంటి చాలా వర్క్స్ తనే చేస్తున్నారు. ఎప్పుడైతే ఇంజనీరింగ్ లో అవే సబ్జెక్ట్స్ వచ్చాయో నాకు చాలా ఈజీగా అంటే అన్ని తెలిసినట్టు జనరల్ గా ఇప్పుడు తెలియని వాళ్ళకి ఇండక్టర్ ఇవన్నీ అంటే గుర్తు పెట్టుకోవాలి, ఊహించుకోవాలి. సో ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఓవరాల్ గా ఏం చెప్తావు? ఈ 10 years లైఫ్ చెప్తావా, లేకపోతే చిన్నప్పుడు ఏ స్టేజ్ ఇది ఆ స్టేజ్ బుజ్జి ఏంటమ్మా? బజ్జు లేదు బజ్జు ఏ స్టేజ్ ఇది ఆ స్టేజ్ బుజ్జి. ఇప్పుడు జాబ్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి కొంచెం అంతా రిలాక్స్డ్ గా, ఇది ఒక ఫేస్ ఆఫ్ లైఫ్. నాకైతే చిన్నప్పటి నుంచి ఇప్పుడే నేను చాలా అంటే అయ్యో పైకి వెళ్ళిపోతున్నారు, కాల్ చేయాలి. సో నాకేంటంటే మ్యారేజ్ అయ్యాక ఈ 10 years కన్నా ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి అనుకుంటా, అంటే పిల్లలతో ఉండేవి రెగ్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా నార్మల్ గా ఉంటాయి బుజ్జి. పిల్లలతో స్ట్రెస్ ఇవి కామన్ గా ఉంటాయి. అవి కాకుండా మనకు తెలుస్తుంది చూడు మనం ఎంత పీస్ ఆఫ్ మైండ్ తో ఉన్నాం లైఫ్ లో. పీస్ ఆఫ్ మైండ్ అంటే నాకు చాలా ఇయర్స్ నుంచి పీస్ ఆఫ్ మైండ్ తోనే ఉన్నా. ఎప్పుడు ఓవర్ స్ట్రెస్ ఎప్పుడు అవ్వలే. నువ్వు అవ్వవే, నువ్వు జనరల్ పర్సనాలిటీ అది నీకు. నాకు అలా కాదు బుజ్జి, నాకు ఎవ్రీ టైమ్ ఏదో ఒకటి ఉండేది. స్టడీస్ అంతకాలం ఎప్పుడు కాంపిటీషన్, ఎప్పుడు అదొక స్ట్రెస్ అనమాట. చదివేంతసేపు అంటే చిన్న ఎగ్జామ్స్ కైనా అంతే, సెమిస్టర్స్ కైనా అంతే, రిజల్ట్స్ వచ్చే ముందు రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ ఇంకా అది జాబ్ ఉంటాయి నాన్న. కాకపోతే మీరు ఎక్కువ తీసుకుంటారా? ఎక్కువ తీసుకుంటా, నేను ఎక్కువే తీసుకుంటాను నిజంగానే. ఆ తర్వాత ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, అంటే ఇప్పుడు ఇంట్లో డాడీ ఎలా ఉంటున్నారు ఏంటి హెల్త్ వైజ్, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, ఈ కైండ్ ఆఫ్ స్ట్రెస్. పెళ్లి, మన పెళ్ళి అయ్యే వరకు ఒక స్ట్రెస్. ఇదిగో చూడు ఎంతసేపు, ఇంకో 58 minutes లో వెళ్ళిపోతాం మనం. సో నాకు ఇప్పుడు అలా ఆలోచిస్తా ఉంటే పాస్ట్ ఇయర్స్ నుంచి ఎంత పీస్ఫుల్ గా, అంటే ఎవరికి భయపడ్డం కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమీ లేవు. బేసిక్ గా ఇప్పుడు పెళ్ళయ్యే వరకు ఆడపిల్లలకి ఎప్పుడు ఒక భయం ఉంటది బుజ్జి. అందరికీ ఉంటుంది లేదు నాకు తెలియదు, కానీ పేరెంట్స్ కి మంచి పేరు రావాలనో, లేకపోతే మనం ఒక పొజిషన్ లో ఉండాలనో, ఈ కైండ్ ఆఫ్ ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. దక్షి ఇక్కడ చూడు ఎంతసేపు ఉందో అంతవరకు ఉండాలి, అర్థమైందా? యా. సో ఓవర్ ద పాస్ట్ ఇయర్స్ చూస్తే నేను చాలా టెన్షన్ ఫ్రీగా చాలా రిలాక్సింగ్ గా ఉన్నట్టే. చిన్న డెలివరీస్, పిల్లలు, హౌస్ ఇవన్నీ వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి ఆ ఫేజ్ లో. ఏం గుర్తుపెట్టుకునేవి కాదు. తర్వాత స్ట్రెస్ కన్నా స్వీట్ మెమరీస్ ఎక్కువ గుర్తుంటా ఉంటాయి. బట్ ఇన్నర్ పీస్ ఉంటుంది చూసారా, అంటే ఒకరికి భయపడుతునో, లేకపోతే వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు, ఈ కైండ్ ఆఫ్ స్ట్రెస్ పాస్ట్ ఇయర్స్ నుంచి ఏం లేక టచ్ వుడ్ ఐఎమ్ పీస్ఫుల్లీ హ్యాపీ. ఆ కైండ్ ఆఫ్ అడిగాను. అంటే ఎగ్జాక్ట్ గా నేను అన్నది నీకు కన్వే అయిందో లేదు నాకు తెలియదు, కానీ అంటే ఆ విషయంలో అబ్బాయిలది అమ్మాయిలది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అసలు పొద్దు నుంచి కొంచెం ఎండగా ఉంది, చల్లబడితే ఈ రోజు 30% ఇంకొక 57 minutes లో విల్ బి రీచింగ్. తనకు కాల్ చేసి చెప్తాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. లెందీ అయిపోతుంది, లేకపోతే మా మాటలతో చాలా లెందీ అయిపోతుంది బ్లాగ్. అండ్ అలా మా ప్రయాణం అయితే సాగిపోతుంది. అండ్ నేను కలిసిన ఫ్రెండ్ని మీరు ఎవరైనా చూస్తే తను మీకు ముందే తెలుసా లేదా నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినప్పుడు అండ్ తనకి కూడా చాలా డిఎమ్స్ వెళ్ళాయంట. మీ ఇద్దరు ఎప్పుడు కలుస్తారా అని వెయిట్ చేస్తున్నాము. చాలామంది స్వీట్ మెసేజెస్ అన్నీ పంపించారంట, నాకు కూడా పంపించారు. సో చాలా బాగా అనిపించింది. మీ కాంబో కోసం వెయిట్ చేస్తున్నామని. మాది రీసెంట్ పరిచయమేనండి, బట్ ఆ రిలేషన్
రిలేషన్ చాలా క్లోజ్ అయిందనమాట. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ లైక్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో జస్ట్ మేము ఇద్దరమే కాదు, అండ్ ఈ ట్రిప్లో కంప్లీట్ ఫ్యామిలీ కూడా ఎలా యూనియన్ అయింది, ఎలా స్పెండ్ చేసాము, చాలా రియల్గా పెట్టబోతున్నాను. సో ఫర్దర్గా వచ్చే వ్లాగ్స్ అన్నీ చూడండి, అండ్ తన ఛానల్లో కూడా చూడండి. ఇద్దరి వాటిల్లో 2 డిఫరెంట్ కంటెంట్స్ అయితే వస్తాయన్నమాట. సేమ్ అయితే మేము షూట్ చేయలేదు. ఏనాడు నాలో జరగనిది ఈ అనుభవం మరలా రానిది, ఆనంద రాగం మోగింది, అందాల లోకం రమ్మంది, ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది. పాత పాటలు భలే ఉండే అసలే. ఈ మధ్య అనిపిస్తుంది బాగుండేది. నేను వింటాను మంచి పాత పాటలు అంటే ఈ బాగా ఓల్డ్ సాంగ్స్. Time is ready to come. స్మాల్ ట్రామ్ ఆర్ఎన్వి బాగుంది ట్రామ్. అండ్ మేము వచ్చింది అయితే మాన్హైమ్ వచ్చామన్నమాట. సో తను ఆ ప్లేస్లోనే ఉంటుంది. మేము ఎగ్జాక్ట్గా ఎన్ని మంత్స్ ముందు ఫ్రెండ్స్ అయ్యామన్నది నాకు తెలీదు, బట్ నేనే ఫస్ట్ తనకి మెసేజ్ చేశాను అనమాట. తన ఒక పిక్లో తను సావిత్రిలాగా అనిపించింది నాకు. సో ఐ టెక్స్ట్ హెర్ లైక్ కాంప్లిమెంట్, అంటే అనుకోకుండా నాకు రీల్స్లో వచ్చిందనమాట. సో నా ఫీడ్లో అప్పుడు చూసి తన పేజ్ చెక్ చేశాను. సో ఐ టెక్స్టెడ్ హెర్ అనమాట, సావిత్రిలా ఉన్నారని. అప్పుడు కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. ఇన్ని మంత్స్లో చాలా క్లోజ్ అయిపోయాం. సో చాలా బాగుంది మా బాండ్. ఫర్దర్గా మీరు చూస్తారు కాబట్టి మీకే అర్థమవుతుంది. అండ్ మాన్హైమ్ సిటీ అయితే వీళ్ళు మెయిన్ సిటీ సెంటర్లో ఉంటారనమాట. సో అన్ని వాకబుల్లోనే. నాకైతే చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. ఇటలీ ఇలా హ్యాపెనింగ్ ప్లేసెస్ ఏవో వెళ్ళినట్టు. మేము ప్లేసెస్ ఎక్కడికి విజిట్ చేద్దామని వెళ్ళలేదు, ప్యూర్లీ వాళ్ళ దగ్గర స్టే చేద్దామని అనమాట. సో ఎలా గడిచింది ఏంటనేది చూడండి. హలో హలో, నాన్న వాళ్ళు వస్తున్నారు అక్కడ. అషమా 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 నీ డ్రెస్ చూపించు. రజ్జున్నావా అషమా? మరి అఖిల హౌస్ ఎప్పుడు వెళ్ళట్లేదు. అఖిల వాళ్ళు ఇండియా వెళ్ళారు, వాళ్ళు వచ్చాక వెళ్దాం, ఓకేనా? మనం అలా అఖిల వదిలేదు. హలో నేను వాకి ఇద్దుగా చెప్పులు తీయాలి ఫస్ట్. ఇప్పుడు హాయ్ హన్వీల్. హాయ్. రావాలా వద్దా? అది అన్ని నీకోసం వెయిట్ చేస్తున్నారు. చెప్పి పాడితేనే తీసుకుంది. అబ్బా కరెక్ట్ ఏజ్ పర్ఫెక్ట్ తెచ్చారు. ఐ లవ్ యూ. ఇచ్చావా? ఆంటీ నీకు వెళ్ళేటప్పుడు ఇస్తుంది అలాంటిది, ఓకేనా? అది చూడు చెప్తుంది ఇక్కడెక్కడ ఎవరు పడుకోవాలి? టీవీ దక్షిత్ ఆంటీ నీ కోసం సర్ప్రైజ్ తెచ్చిందంట. నీకు సర్ప్రైజ్ ఇస్తానే. ఆ? అసలు ముందు హన్వీని హగ్ చేసుకొని చెప్పారా? హలో చెప్పారా? పాట పాడలేదు, కార్లో పాడావు. ఏం పాట పాడావు? చేస్తూ ఉన్నాను నేను. మోనా చూసారమ్మా, మోనాని చూసేసారు. మోనాకు హాయ్ అంటే చెప్పారా? ఫస్ట్ మోనాకు కూడా హాయ్ చెప్పాలి మీరు. అది 4th మెంబర్ మా ఇంట్లో. అది ఇప్పుడు అంత సైలెంట్ గా ఉంది. అలా వాళ్ళ నాన్నగారి పోలికలు వచ్చాయి మా పిల్లకి. సరే సరే, ఒక గంట పోయాక మాట్లాడుకుందాం.
కర్లీ హెయిర్స్ ఫైనల్లీ ఇన్ వన్ ఫ్రేమ్. అమ్మ మోనయే లేవేరా లేదు చెప్పుకుంటారు వాళ్ళకి ఏముంటాయి పిల్లలు. ఇంక మోనా తప్ప ఇంకోటి మాట్లాడుతుంది ఇప్పుడు. ఈ మోనాలన్నీ తీసేద్దామా అని. సర్ప్రైజ్ ఇచ్చాం కదా, నువ్వు పాట పాడతానన్నా. పార్కింగ్ కోసం యుద్ధం చేసి. యా వీళ్ళది మెయిన్ సెంటర్ లో అన్నమాట హౌస్. సో పార్కింగ్ కి 2-3 రౌండ్లు వేసి ఫైనల్లీ పైకి వెళ్ళొచ్చు. 4 కి వస్తామన్నారు. 4 నుంచి 4 పార్కింగ్స్ దాచాను ఇక్కడ. అబ్బా వెళ్ళేమో వచ్చేసరికి 7 అయింది. అదిగో పార్కింగ్ ఇది. కానీ ఓకే మేము బాగానే స్టక్ అవుతాం అనుకున్నాం. ట్రాఫిక్ అటు సైడ్ లైన్ లో ఎక్కువ ఉంది. ఫైనల్లీ యాక్చువల్లీ ఇటు నుంచి వస్తారు అనుకున్నా, లిటిల్ సైడ్ నుంచి వస్తారు అనుకున్నాం. ఓకే మీకు వే ఇటు నుంచి చూపించింది కదా. అవును. యాక్చువల్ గా అయితే ఇక్కడ ఉందా, అటు స్ట్రైట్ వచ్చి లిటిల్ సైడ్ వస్తారు అన్నమాట. తెచ్చాను నేను. గుడ్ గర్ల్. ఇప్పుడు పైకి వెళ్ళి కొంచెం రిలాక్స్ కార్ పార్కింగ్ దొరికేసింది కాబట్టి 2 floors. మా పాతిలు గుర్తొచ్చింది నాకు. రోజు స్టెప్ 3 floors. రోజు స్టెప్ కౌంట్ ఎలా అలాగే సీక్రెట్ రివీల్. మొత్తం నడవండి ఫ్రెండ్స్. నీ ఫేస్ ఏంటి అలా షైన్ అయిపోతుంది, నా ఫేస్ ఏంటి ఇలా ఉంది. రోజు చియా సీడ్స్ తినండి ఇలా అవుతాయి. చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ తన సీక్రెట్ అంతా. ఇన్స్టాగ్రామ్ లో నిజం చెప్తుందా ఉత్తుగా చెప్తుందా పాయింట్స్ 2 రోజులు క్యాన్సిల్. అమ్మాయి అషీల్ ఎత్తుకొని ఎక్కేటప్పటికి నాకు నీరసం వచ్చేసింది, నాకు ఆయాసం వచ్చేసింది. అమ్మ రోజు మేము హన్నీని ఎత్తుకొని పార్క్ తీసుకెళ్ళి బాబాయ్ సరిపోయింది ఎక్సర్సైజ్. అదే మరి ఇలాగే ఫస్ట్ స్లోగా రక్షిత్ బేబీ చెప్తుంది మీకు తెలియదు నేను కాఫీ చేస్తున్నాను. మరి అంత నేను డైరెక్ట్ గా తీసుకోవడానికి రెడీ ఉండకూడదు. నేను వచ్చి షుగర్ అంటే కాఫీ ఓకే అండి. ఓకే రెడీ. ఇది యాక్టింగ్. మా ఆయనలో డిఫరెంట్ యాంగిల్స్ అన్ని బయటకు వస్తున్నాయి. మరి ఎవరు నేను తీసుకొస్తే అలాగే మీ ఇంటికి వచ్చినప్పటికి కింద నుంచి ఆ వైబ్స్ వచ్చేసాయి. వచ్చేస్తే ఎలా కాఫీ తాగి చెప్పు ఆంటీ గంట సేపు చేసింది పాపం. ఏం తక్కువైంది ఏమి ఎక్కువైంది? కాఫీ తక్కువైంది. వామ్మో మా ఆయన చాలా మీరు ఎంత వేసుకుంటారు? అవును చూడమ్మా. వచ్చాడమ్మా ఎక్కడ తీసుకెళ్ళలేదమ్మా. అయితే కార్ ఎత్తాను మరి అందుకే. నువ్వు తొక్కలేవమ్మా. బాగుందిరా కాఫీ. కాఫీ బయటలో ఉంది నిజంగా ఏం చేస్తాం మా కోసం స్పెషల్స్ చూపించు ఫస్ట్. చేపల పులుసు, పాయసం, బెల్లం పాయసం, రసం. నా కోసం ఇక్కడ మీకోసం ఫిష్ ఫిష్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. వావ్. ఇప్పుడు పిల్లలకి భోజనాలు అవుతున్నాయి. భోజనాలు పడుకుంటాడు బాగా వాడేం కార్లో పడుకుంటాడు. చాలే ముక్కి. చెల్లి ఇది ఫ్రైడే వాళ్ళ హస్బెండ్ పాపం ఫ్రైడే మా కోసమే లీవ్ పెట్టుకున్నారు. మేము మధ్యాహ్నానికల్లా రీచ్ అయిపోదాం అనుకున్నాము. బట్ అనుకోకుండా ముందు బ్లాగ్లో ఈ బ్లాగ్లో కూడా చెప్పాను కదా లేట్ అయిపోవడం. పాపం మా కోసం ఫుల్ డే వెయిట్ చేశారు. మేము 7 కల్లా రీచ్ అయ్యామన్నమాట. రీచ్ అయ్యి కాసేపు ముచ్చట్లు వేసుకొని ఇంకా పిల్లలకి భోజనం పెట్టి అప్పుడు కూర్చున్నాం అనమాట. బట్ ఎంత ఆ ఫోన్స్లో మాట్లాడుకున్నా డైరెక్ట్గా వేరుంటుంది కదా. మా హస్బెండ్ మేము ముగ్గురం కూడా అప్పుడప్పుడు వీడియో కాల్స్లో అలా మాట్లాడుకునే వాళ్ళం. మా హస్బెండ్ మాట్లాడేవారు. ఒక్కసారేమో వాళ్ళ హస్బెండ్ పేరు భార్గవ్ గారు అనమాట. ఆయనతో మాట్లాడాము. సో
అలా కాన్వర్జేషన్ స్లోగా స్టార్ట్ అయింది. అండ్ ఈ 2-3 డేస్లోనే చాలా బాగా మంచి బాండ్ ఫామ్ అయింది. సాటర్డే వెళ్తే హాఫ్ డే అయిపోద్దని ఫ్రైడేనే వచ్చామన్నారు. సో తను ఎలానో లీవ్లో ఉన్నారు కదా అని ఇంకా ప్లాన్ చేసుకుని వచ్చాం అనమాట. ఇంకా చాలా 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 ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ మెయిన్ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, పిల్లలతో ఎలా స్పెండ్ చేసాం, రా అండ్ రియల్గా ఇద్దరం షూట్ చేసుకున్నాం మెమరీలా ఉండాలి అని చెప్పి. అండ్ మా హస్బెండ్ అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఇద్దరూ ఇంట్రోవర్ట్సే, బట్ వాళ్ళిద్దరూ కూడా చాలా ఓపెన్ అప్ అయ్యి అండ్ వాళ్ళ హస్బెండే మాకు ఆల్మోస్ట్ 2 days కుక్ చేసి పెట్టారు మంచిగా. అవన్నీ కూడా వస్తాయి. తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తన ఛానల్లో కూడా తను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంది అండ్ ఎలా గడిపాము ఏంటి అన్నది. సో తన ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీతో మీ మౌనిక ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ రా అండ్ రియల్ కాన్వర్జేషన్ వ్లాగ్స్ అనమాట. మాకైతే మంచి మెమరీస్ ఇవన్నీ. సేమియా 11ంటికి వీళ్ళిద్దరు యాక్టింగ్ స్టార్ట్ అయింది. ఆవిడ కెమెరామ్యాన్, ఈయనేమో యాక్టర్. ఇప్పుడు నిజం చెప్పాలి, కెమెరా ఆఫ్ అయిపోయింది. నువ్వు చెప్పింది నిజం, నా కెమెరాలో రికార్డ్. అది ఇద్దరు బ్లాగర్స్ ఉంటే డైరెక్షన్. మీ ఆయన అటు చూడాలి ఇటు చూడాలి ఎటు చూడాలో తెలియక అది మా ఆయన అనుకుంటాడు ఒకదాంతోనే ఇదైపోతుంది. ఇక్కడే. ఈ మధ్యన ఎలా తెలుసా, ఈ మధ్యన నువ్వు బ్లాగ్ చేయమని చెయ్యి అని చెప్తున్నావు కదా, నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కెమెరా పెడుతున్నాను. ఇంట్రెస్టింగ్ రెసిపీ అయితే ఇంకొక వీడియోలో అయినా షేర్ చేయొచ్చు కదా. ఆయనకి అలవాటు ఇవ్వట్లేదు నువ్వు వీడియో చెప్పట్లేదు, నా పని నేను చేసుకుంటున్నాను. ఆఫీస్ నుంచి ఇలా వస్తాడు కదా, ఇలా వచ్చి ఇలా డాన్స్ చేసి కెమెరా ఎక్కడ అయ్యో స్టెప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇది క్యాప్చర్ అయిందిలే విత్ వాయిస్. ఆయన చేసింది రికార్డ్ అవ్వాలి. నువ్వు చేసింది కూడా నీ దాంట్లో మామూలు. నువ్వు ఎలా పెడతావు రికార్డ్? మా ఆయన డాన్స్ నీ యూట్యూబ్ ఛానల్ వచ్చి నా దాంట్లో 10,000 మంది చేస్తారు. పిల్లల్ని పడుకోబెట్టేసి మా కాన్వర్జేషన్ స్టార్ట్ చేసాము. మా మ్యారేజ్ స్టోరీ, లవ్ స్టోరీ ఇవన్నీ అరౌండ్ 2-2:30 వరకు మాట్లాడుకున్నాం అనమాట. నలుగురు అసలు మాట్లాడుకోవడం నవ్వుకోవడం ఇలానే అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే ఏం చేసాము ఇవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.